హలో గాయ్స్, వెల్కమ్ టు మిస్ క్రియేటివ్ ఛానల్. నేను ఏడుకొచ్చిన అంటే మన బోరబండ బస్ స్టాప్కి అయితే వచ్చేసిన. మా బస్ అయితే రాలే. ఇంకా మా అన్న అయితే మా మీద మజాకులు వేసుడే స్టార్ట్ చేసిండు. ఇట్లా అని బస్ ఎక్కేసినాం. బస్ ఎక్కి టికెట్ తీసుకున్నాం. టికెట్ అయితే ఫ్రీయే. కానీ చూసినారా పాపం మా అన్న వదినైతే నా బ్యాగ్ కూడా పట్టుకున్నాం. ఇంకా మేమైతే నాంపల్లి స్టేషన్కి అయితే వచ్చేసినాం. టైం అయితే 4:16 అవుతుందబ్బా. ఇప్పుడే ట్రైన్ అయితే స్టార్ట్ అయ్యింది. చూసినారా, ఇప్పుడు కూడా మా అన్న మా మీద మజాకులు వేస్తూనే ఉండు. పోతున్న కొద్ది స్టేషన్లు వస్తున్నాయి పోతున్నాయి, కానీ మా స్టేషన్ ఎప్పుడు వస్తుందో అయితే అర్థం కాలేదు. ఇదే మా స్టేషన్ అనుకొని ఖుష్ అయిపోయినా. కానీ చూసే వరకు ఏదో ఉంది. అది ఏందో పేరు షాహాబాద్ అట. ఆల్మోస్ట్ మేము ఒక 4-5 అవర్స్ అయిపోయింది ట్రైన్ జర్నీ అయిపోయింది. లాస్ట్ 8:32కి మేమైతే మా స్టేషన్లో అయితే దిగిపోయినాం. ఆ స్టేషన్ పేరు కాల్బురగై. ఇదైతే మంచి పౌర్ణిమ వచ్చిన టైం, బట్ మొత్తం చీకటే ఉంది ఆడైతే. ఈడ బోర్డు చూసినారా, గంగాపూర్ రోడ్. ఇదే గంగాపూర్ రోడ్ అంట. కొంచెం ముందు రాగానే ఇట్లా ఆటోస్ ఉంటాయి అబ్బా టెంపుల్కి. బట్ ఈచ్ పర్సన్కి అయితే 100 రూపీస్. మేమైతే 80లో మాట్లాడుకొని వచ్చినాం. చూసినారా, ఇదే సంఘం అంటే అందరు ఇక్కడ పడుకొని ఉండి భజనలు అవి ఇవి చేస్తూ ఉంటారు. మనకైతే నార్మల్గానే నిద్ర రాదు ఇంకా ఇట్లాంటి టైంలో అస్సలే. ఇంకా నేను మొదలైతే స్టార్ట్ అయిపోయినాం. బయటికి పోయి ఏమున్నాయి, ఏమైనా చాయ్ గిట్ట తాగేసేద్దామా అని బయటికి వెళ్ళాం. బట్ ఒక మంచి మూన్, అసలు పౌర్ణిమ ఈరోజు అసలు ఎంత బాగుండే అంటే అంత బాగుండే. ఇక్కడ మనకి టైం వచ్చి 2:50 అవుతుంది నైట్. సో అందరూ పడుకొని ఉన్నారు. అక్కడెక్కడో దూరంలో భజన చేస్తున్నారు. మేము పడుకుంది కూడా ఒక టెంపుల్ ముందు, అది ఇంకా ఓపెన్ చేయలేదు. ఫస్ట్ మనం టెంపుల్కి వెళ్ళాలంటే ఫస్ట్ సంఘంలో స్నానం చేసుకోవాలి. ఇది సంఘంకి వెళ్ళే రూట్. చూసినారా, ఇదే సంఘం. ఇక్కడ స్నానం చేసుకొని అప్పుడే దేవుని దగ్గర వెళ్ళి దర్శించుకోవాలి. ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళు పక్క ఏదైనా డ్రెస్ కానీ ఏదైనా కానీ వాటర్లో వదిలేసేయాలి. ఈ గంగా వాటర్లో దీపాలన్నీ వెలిగించి ఇట్లా వదిలేస్తున్నారు. చూసారా, ఈ టెంపుల్ సంఘం దగ్గర ఉంటుంది. ఇది సరస్వతి మాత టెంపుల్. నేను ఇట్లా షూట్ చేస్తుంటే వీడియోస్ ఆ పంతులు వాళ్ళు చూసి ఫోన్ తీసుకొని ఉండి లేచేస్తా అని అయితే చెప్పిన. ఇది చాలా పెద్ద రాగి చెట్టు ఆ టెంపుల్ పక్కనే ఉంది. సో ఒక 5 రౌండ్స్ మేము తిరిగేసి ఇంకా మేము స్టార్ట్ అయిపోయినాం. ఇంకా దాని పక్కన ఇంకొక టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ అయితే దత్తాత్రేయ స్వామి ఇక సంఘంలో స్నానం చేసుకొని ఇక్కడ ఆయన ఈ చెట్టు కిందనే ఉంటుండే అంట. ఇట్లా వేదాలు చదువుకుంటా అన్ని పూజలు చేసుకుంటా అది మొత్తం కవర్డ్. ఇక్కడ సంఘం నుండి కూడా చాలా వాటర్స్ ఉన్నాయి టెంపుల్కి వెళ్ళడానికి. మేమైతే ఆటో ఎక్కేసినాం. మేమైతే టెంపుల్ దగ్గరికి వచ్చేసినాం. ఇక టెంపుల్ నుండి లోపలికి రాగానే ఇట్లా వే ఉంటుంది వెళ్ళడానికి టెంపుల్కి. ఇక్కడ అయితే అన్ని షాప్స్ అవి ఇవి అయితే ఉన్నాయి. అదే గోపురం.
ఇట్లా మనం స్టెప్స్ ఎక్కుతుంటే ఇంకా పైకి వెళ్ళిపోవాలి. పౌర్ణమి రోజు, అమావాస్య రోజు ఎంత పబ్లిక్ ఉంటుంది అంటే ఇంకా మనం చెప్పలేం. దీనికంటే డబుల్ త్రిబుల్ పబ్లిక్ ఉంటుంది. చూసారా ఎన్ని అవర్స్ లైన్లో నుంచి ఉంటే ఆ దేవుని దర్శనం మనకు దొరుకుతుంది. ఇక్కడ ఒక ఆమెకి దయ్యం పట్టింది. ఈ అమావాస్య పుణ్యాలకి దయ్యం పట్టిన వాళ్ళని తీసుకొస్తే పక్కా వెళ్ళిపోతుందని నమ్మకం. గోపురం చాలా బాగుంది కదా. ఇది ఇట్లా కిందికి రాగానే ఇట్లా మొత్తం ఓపెన్ ఉంటుంది ప్లేస్. ఆరెంజ్ కలర్వి మనకి రాడ్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ దయ్యం పట్టిన వాళ్ళకి ఇంకా దయ్యం పోతుందంట ఆ రాడ్స్ మీద ఎక్కి కింద పడడం చేయడం. ఇక్కడ చూసినారా ఇదే గర్భగుడి. ఇట్లా ఇంకా మేమైతే దత్తాత్రేయ స్వామిని దర్శనం చేసుకున్నాం. ఇంకా మేమైతే టిఫిన్ చేసేసుకొని ఇంకా రిటర్న్ అవుదామని స్టార్ట్ అయినాం. బస్ స్టాప్కి అయితే వచ్చేసినాం. మనం ఏవో ఒకటి ఉంటాయి కదా తెచ్చుకునే తినేటివి, అవైతే నేను కడుపులో వేసేసిన. ఇంకా మధ్యలో అయితే ఇట్లా హోటల్స్ దగ్గర మనం ఆపుతారు. తినేసి చేసేసి అయితే ఇక మేము మా ఇంటికి అయితే వెళ్ళిపోయినాం అనుకో. ఇంకా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.